హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి బంగారం వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ. ఈ రెసిపీ ఎలా చేసామో చూసేయండి. చిన్న సైజులో ఉన్న వంకాయలను తీసుకొని 4 సైడ్స్ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు మసాలాకి కావలసిన పదార్థాలు: ఎండు కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, చెక్క, లవంగి, ఇలాచి, అనాస పువ్వు, జాజి పువ్వు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు, నువ్వులు పక్కన పెట్టుకోవాలి. వంకాయల్ని 2 టైమ్స్ వాటర్లో కడగాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వంకాయలు వేయాలి. తర్వాత పసుపు, సాల్ట్ వేసి కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేయించాలి. మీకు ఒక చిన్న టిప్ అండి, అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్ వేసి కలిపి ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు మిక్సీలో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులను వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం మిక్స్ చేయాలి. మీకు కర్రీ మంచి కలర్లో రావాలి అంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. మేమైతే కలర్ వాడలేదు. ఇప్పుడు వేగిన వంకాయల్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మూత పెట్టుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసిన మసాలా పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసి 2 మినిట్స్ ఫ్రై చేసి కొంచెం వాటర్ వేసి వేగిన వంకాయల్ని మసాలాలో వేసి మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించాలి. అప్పుడు మసాలా అంతా వంకాయలకు పట్టి టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, ఆంధ్ర స్టైల్ వంకాయ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీని రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.